హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో రెసిపీ ఏంటంటే రొయ్యల కర్రీ. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే వీడియోని లైక్ చేసి చూడండి. మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి వెళ్తుంది. ప్లీజ్ లైక్ అండ్ వాచ్. రెసిపీ రొయ్యల కర్రీ అని చెప్పాను కదా, ఇది ఆంధ్ర స్టైల్ రొయ్యల కర్రీ అనమాట. దీంట్లో గసాలు కొబ్బరి పేస్ట్ చేసి వేస్తారు. దీంట్లో స్పెషల్ అది. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మనం ఫస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకోవాలి. అల్లం క్లీన్ చేసుకుని, వెల్లుల్లిపాయలు కూడా క్లీన్ చేసుకుని మిక్సీ పట్టుకుని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత కొబ్బరి, గసగసాలు, ధనియాలు, లవంగాలు, యాలకులు, చెక్క వీటినన్నిటిని పేస్ట్ లాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇక్కడ మేము కేజీ రొయ్యలు తీసుకుంటే అర కేజీ అయినాయండి క్లీన్ చేశాక. సో వాటిని పసుపు ఉప్పు వేసుకుని మరొకసారి మనం ఇంట్లో క్లీన్ చేసుకోవాలి. బయట క్లీన్ చేస్తే నీట్గా చేయరు కదా, రొయ్యలకి నరం ఉండిపోయింది. అది నేను ఇంటికి వచ్చాక క్లీన్ చేశాను. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని 2 లవంగాలు, ఒక చిన్న చెక్క, ఇలాచి, 2 బిర్యానీ ఆకులు వేసుకుని ఫ్రై చేసుకుని అందులోనే కొంచెం పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే ఉల్లిపాయల్ని పేస్ట్ లాగా చేసుకుని వేసుకోవాలి. అంటే కట్ చేసిన ముక్కలు వేయకుండా ఈ కర్రీకి పేస్ట్ లాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయల్ని పేస్ట్ లాగా చేసుకుని అందులో వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యే వరకు తిప్పుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను నేను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఉల్లిపాయ పేస్ట్ మనం ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకుని మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని నీట్గా అందులో వేసేసుకోవాలి. రొయ్యల కర్రీకి అసలైన టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే, రొయ్యల్లో బ్లాక్ నరం ఉంటుంది కదా, అది తీసేసుకుని కర్రీ చేస్తేనే ఆ టేస్ట్ మనకు తెలుస్తుంది. ఆ నరం కన్నా ఉంచి కర్రీ చేస్తే అసలు టేస్ట్ అసలు బాగోదన్నమాట. ఇలా రొయ్యలు వేసేసుకున్నాం కదా, ఇవి ఫ్రై అయ్యాక అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. కర్రీలో ఉప్పు పసుపు వేసుకుని మిక్స్ చేసుకున్న కొంచెం సేపటికి వాటర్ తేలుతాయి అనమాట, మూత పెట్టుకుని ఉంచుకుంటే. అలా వాటర్ తేలుతున్నప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై అయిన తర్వాత అందులో కారాన్ని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను, మీకు సరిపడా మీరు వేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని ఉంచుకుంటే ఇలా ఆయిల్ పైకి తేలి వస్తుంది. ఆయిల్ పైకి తేలినప్పుడు ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి గసాల పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి గసాల పేస్ట్ని ఆయిల్ పైకి తేలాక వేసుకోవాలి. వేసుకుంటేనే అందులో మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఉడుకుతున్న మిశ్రమంలో కొబ్బరి గసాల పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉంచుకోవాలి. మూత పెట్టుకుని కొంతసేపు తర్వాత అందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని నేనైతే ముందు గసాలు కొబ్బరి పేస్ట్ పట్టుకున్నా కదా, కొంచెం వాటర్ వేసుకుని క్లీన్ చేసుకుని ఆ వాటర్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మీరు అలానే చేయండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇలా ఉడుకుతుంది. అప్పుడు కొంచెం ఇంకా వాటర్ ఇంకాలన్నమాట. ఇంకితేనే మసాలాస్ అన్నీ మంచిగా తెలుస్తుంది. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత దాంట్లో లైట్గా మసాలా యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొబ్బరి గసాలు ధనియాలు చెక్క అన్నీ మనం ముందుగా మిక్స్ చేసుకుని వేసుకున్నాం కదా, అందులో మసాలా ఉంటుంది కాబట్టి కొంచెం మసాలా సరిపోతుంది. మసాలా వేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా పైన కొత్తిమీర లైట్గా యాడ్ చేసుకుంటే అంతేనండి, కూర రెడీ అయిపోయినట్టు. ఇలా రెడీ చేసుకున్న కూరని ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకున్నాను. ఇలా సర్వ్ చేసుకున్న కూర మనం రోటీస్లోకైనా, బిర్యానీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు వీడియో ఇంతేనండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక వీడియోతో ముందుకు వస్తా.